గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గోరంట్లలో జనసేన కార్యకర్తలతో కోలాహలంగా మారింది. కాసేపట్లో గోరంట్లలో జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. నీతి నిజాయితీకి నిలువెత్తిగా నిలిచిన పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు ఇప్పటికే ఏపీ మొత్తం డిసైడ్ అయింది. ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు జన సైనికులు. పత్తిపాడు సెగ్మెంట్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీస్ ఏర్పాటు కావడంపై జనసేన కార్యకర్తల సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే గోరంట్లకు వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. పవన్ అభిమానులు కార్యకర్తలు జనసేన జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని చెబుతున్నారు. సభా వేదికగా పార్టీ శ్రేణులకు తోట చంద్రశేఖర్ దిశానిర్దేశం చేస్తారు. ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గోరంట్లలో జనసేన కార్యకర్తలతో కోలాహలంగా మారింది. కాసేపట్లో గోరంట్లలో జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. నీతి నిజాయితీకి నిలువెత్తిగా నిలిచిన పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు ఇప్పటికే ఏపీ మొత్తం డిసైడ్ అయింది. ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు జన సైనికులు. పత్తిపాడు సెగ్మెంట్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడం హర్షం వ్యక్తం చేస్తున్నారు జనసేన కార్యకర్తలు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసు ఏర్పాటు కావడంపై జనసేన కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇప్పటికే గోరంట్లకు వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. పవన్ అభిమానులు కార్యకర్తలు జనసేన జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని చెబుతున్నారు. సభా వేదికగా పార్టీ శ్రేణులకు తోట చంద్రశేఖర్ దిశానిర్దేశం చేస్తారు. ఆయన ఇచ్చే అమూల్యమైన సందేశం జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపుతుంది. జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన. జనమే తన సేన, జనమే తన సేన. కనుకనే కదిలెదిలా జనంలోకి జనసేన, జనంలోకి జనసేన, జనంలోకి జనసేన. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. గుంటూరు జిల్లా ప్రతిపాడు మండలం గోరంట్లలో జనసేన కార్యకర్తలతో కోలాహలంగా మారింది. కాసేపట్లో గోరంట్లలో జనసేన పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు.
రావెల కిషోర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్ హాజరవుతారు. నీతి నిజాయితీకి నిలువెత్తుగా నిలిచిన పవన్ కళ్యాణ్ వెంట నడిచేందుకు ఇప్పటికే ఏపీ మొత్తం డిసైడ్ అయింది. ఈసారి ఎన్నికల్లో జనసేన ప్రభంజనం సృష్టిస్తుంది. ఈ విషయంలో నో డౌట్. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన కార్యకర్తలు తోట చంద్రశేఖర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. జిల్లా వ్యాప్తంగా జనసేన సత్తా ఏంటో చూపిస్తామని చెబుతున్నారు జన సైనికులు. ప్రతిపాడు సెగ్మెంట్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు కావడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు. జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన. ఇక గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆఫీసు ఏర్పాటు కావడంపై జనసేన కార్యకర్తలు సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఇప్పటికే గోరింట్లకు వేలాది మంది కార్యకర్తలు చేరుకున్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తారు. పవన్ అభిమానులు కార్యకర్తలు జనసేన జెండాలు పట్టుకుని కేరింతలు కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన సత్తా చాటుతుందని చెబుతున్నారు. సభా వేదికగా పార్టీ శ్రేణులకు తోట చంద్రశేఖర్ దిశానిర్దేశం చేస్తారు. ఆయనిచ్చే అమూల్యమైన సందేశం జన సైనికుల్లో ఫుల్ జోష్ నింపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి గుంటూరు జిల్లా గోరింట్లలో సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు లైవ్లో అందిస్తారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయం మరి కాసేపట్లో ప్రారంభం కానున్నది. జనసేన పార్టీ కార్యాలయం ఇక్కడ ఏర్పాటు చేయడం పట్ల జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు వారిని అడిగి ఒకసారి అసలు జనసేన పార్టీ కార్యాలయం ఓపెనింగే కాకుండా జనసేన పార్టీకి ప్రజల్లో ఎటువంటి స్పందన వస్తుందో వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, జనసేన పార్టీకి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఈ రోజు పత్తిపాడు నియోజకవర్గ కార్యాలయం కూడా ప్రారంభం కానుంది కదా, దీన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు? జనసేన పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. ఇటు యువకులు కానీ స్త్రీలు కానీ అన్ని వర్గాల వారు, అన్ని సామాజిక వర్గాల వారు పెద్ద ఎత్తున జనసేన పార్టీని అధికారంలోకి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు, మార్పును కోరుకుంటున్నారు. ఇవాళ ఉన్నటువంటి ఈ కుట్ర కుళ్ళు కుతంత్రపు రాజకీయాలని అంతం చేసి ఈ భ్రష్టు పట్టినటువంటి కంపు కొడుతున్నటువంటి రాజకీయాలని ప్రక్షాళన చేసి ఒక నూతన వ్యవస్థను మంచి పరిపాలనను కోరుకుంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. అవినీతితోటి ఈ దోపిడీ రాజ్యంతో విసుకెత్తిపోయారు ప్రజలు. ఒక స్వచ్ఛమైనటువంటి అవినీతి రహిత పరిపాలన కోరుకుంటా ఉన్నారు. ఇవాళ ఈ పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు ఏర్పాటు చేయబడేటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఇది పత్తిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ విజయానికి ఇది చిహ్నంగా మనం భావించవచ్చు. పెద్ద ఎత్తున స్పందన వస్తూ ఉంది. పత్తిపాడు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానం, నేను మంత్రిగా ఎమ్మెల్యేగా చేసినటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అంశాలు. నియోజకవర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధమవుతా ఉన్నారు. భారీ మెజారిటీతో ఈ జనసేన పార్టీ పత్తిపాడు నియోజకవర్గంలో విజయడంకా మోగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు 4 జెండాల ఆవిష్కరణ కార్యక్రమాలు ఉన్నాయి. ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ గారు, తోట చంద్రశేఖర్ గారు ఈ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. ఆ తర్వాత బహిరంగ సభ ఉంది. ఆ సభ తర్వాత ఇక రేపటి నుంచి విస్తృతంగా పత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున మేము కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు గుర్తును సామాన్య ప్రజలకు, పల్లె గ్రామాలకు మీరు ఏ విధంగా చేరవేయాలనుకుంటున్నారు? ఇప్పటికే జనసేన పార్టీ గుర్తు ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. ఎందుకంటే అందరూ వాడే గుర్తు కాబట్టి, అందరూ వాడేటువంటి గ్లాస్ కాబట్టి, అది కూడా పవన్ కళ్యాణ్ గారి బ్రాండ్ ఇమేజ్ తోటి ఈ గ్లాస్ గుర్తు ప్రజలకు ఇప్పటికే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ఇక నుంచి కూడా మా ప్రచారంలో భాగంగా ఈ గ్లాసు గుర్తుని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం. ఉచితంగా గ్లాసులన్నిటిని కూడా పంపిణీ చేస్తాం. గ్లాసు గుర్తును అన్ని చోట్ల కూడా స్పష్టంగా కనిపించే విధంగా ప్రచారం చేస్తాం. ఇక్కడ బెలూన్ కూడా పెట్టాము. ఈ బెలూన్ మీద గ్లాస్ గుర్తు కూడా ఉంది.
ఆ విధంగా గ్లాస్ గుర్తుని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లి జనసేన పార్టీ విజయానికి కృషి చేస్తాం. అంటే రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు ప్రజా సమస్యలు వదిలి డేటా చోరీ జరిగిందనే ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ కేసులు నమోదు చేసుకునే పరిస్థితి. దాన్ని ప్రజలకు మీరు ఏ విధంగా వివరిస్తారు? ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ఒకే నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసులు లాంటివి. అవినీతిలో భాగస్వాములే, దోపిడీలో భాగస్వాములే, దౌర్జన్యం చేస్తారు, దుర్మార్గం చేస్తారు, అన్నిట్లో కూడా వాళ్ళిద్దరు కూడా భాగస్వాములే. ఇక్కడ ఎమ్మెల్యేలు అక్కడ ఉంటారు, అక్కడ ఎమ్మెల్యేలు ఇక్కడికి వస్తారు. కాబట్టి ఆ రెండు పార్టీలను కూడా ఇవాళ ప్రజలు తిరస్కరిస్తూ ఉన్నారు. ఈ రెండు పార్టీలతోటి ప్రజలు విసుకెత్తిపోయారు. ఒక నూతన ప్రత్యామ్నాయ మూడవ వేదికను ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. డేటా చోరీ చేశామని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తూ ఉంది. మేము కాదు మీరు చేశారని చెప్పేసి వీళ్ళు టీడీపీ ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఒకటి మాత్రం నిజం, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఈ హక్కుని తీసివేసేటువంటి అడ్డుకునేటువంటి అధికారం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరికీ లేదు. ఏదైనా ఒక పార్టీ అటు టీడీపీ కానీ వైసీపీ కానీ ఈ ఓట్ల తొలగింపు కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారంటే ఆ పార్టీలను ఎలక్షన్ కమిషన్ డీరికగ్నైజ్ చేయాలి, వాళ్ళ గుర్తింపును కూడా తీసివేయాలి, ఓటు హక్కుని పునరుద్ధరింప చేయాలి. రేపు జరగబోయే ఎలక్షన్స్లో ఓటుని వేసుకునేటువంటి హక్కుని కాపాడవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంది. ఓటర్ ఐడికి సంబంధించినటువంటి ఆ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ తీసుకుని బూత్కి వెళితే ఆ లిస్టులో లేకపోయినప్పటికీ కూడా వాళ్ళకు ఓటును కల్పించేటువంటి అవకాశం ఈసీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఓటు హక్కును తీసివేసేటువంటి అధికారం కానీ ఓటు హక్కు తీసేటువంటి ప్రయత్నం కానీ ఎవరు చేసినా కానీ జనసేన పార్టీ ఊరుకునేది లేదు. వీళ్ళని తప్పకుండా వీళ్ళ మీద చర్యలు తీసుకుని ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఓటు హక్కు కల్పించేటువంటి బాధ్యతను ఈసీ తీసుకోవాలి, ఎలక్షన్ కమిషన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి రైతుకు ఎకరానికి 8,000 ఇస్తామని ప్రకటించారు కదా, దాని నుంచి ప్రజలకు రైతుల్లో ఎటువంటి స్పందన వస్తుంది? దాన్ని ప్రజలకు ఏ విధంగా చేరువ చేస్తారు? ఇవాళ రైతుల్ని ఒక ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నారు అధికార ప్రతిపక్ష పార్టీ. రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు, ఘోరంగా విఫలమయ్యాడు. రైతుల్ని మోసం చేసి దగా చేసి రైతుల యొక్క కష్టాలు కన్నీళ్లు తీర్చకుండా కళ్ళబొల్లి మాటలు చెప్తూ వాళ్ళని మోసపు మాటలు చెప్తూ రైతుల్ని ఇవాళ అధోగతి పాలు చేస్తా ఉన్నారు. రైతులు వ్యవసాయం చేయాలంటే భయపడతా ఉన్నారు. అలాంటిది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రైతులు వ్యవసాయం చేయాలి, లాభసాటి వ్యవసాయం చేయాలి, రైతులు బాగుపడాలి, వారి జీవన ప్రమాణాలు బాగుపడాలి, ఆదాయ వనరులు బాగుపడాలి. రైతు సుఖంగా ఉంటేనే మనం సమాజం కూడా సుఖంగా ఉంటుంది, రైతు ఆనందంగా ఉంటే సమాజం ఆనందంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఇవాళ పవన్ కళ్యాణ్ గారు 8,000 ప్రకటించడం అనేది ఇది రైతులందరూ కూడా పెద్ద ఎత్తున హర్షధ్వానాలు తెలియజేస్తా ఉన్నారు. రైతుల పక్షపాతిగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడు. తప్పకుండా వచ్చే ఎన్నికల్లో రైతులందరూ కూడా పెద్ద ఎత్తున జనసేన పార్టీని గెలిపించి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా జనసేన కార్యకర్తలు జనసేన నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు, నిర్బంధం చేస్తున్నారు కదా, దాని నుంచి మీరు కార్యకర్తలకు ఎటువంటి భరోసానిస్తారు? మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా, మా కార్యకర్తల మీద దాడి చేసినా, మా కార్యకర్తల మీద ఎలాంటి హాని చేయడానికి తలపెట్టినా కానీ మేము నాయకులుగా మేము ఉపేక్షించేది లేదు, ఊరుకునేది లేదు. మా శాయశక్తుల మేము మా కార్యకర్తల్ని రక్షించుకుంటాం, కాపాడుకుంటాం, వాళ్ళల్లో ధైర్యాన్ని స్థైర్యాన్ని నింపుతాం, వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దుతాము. కార్యకర్తలను కాపాడుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడేది లేదని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. ఇటు పోలీస్ డిపార్ట్మెంటే కానీ అధికారులే కానీ అక్రమ కేసులు కనుక బనాయిస్తే రేపు వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు అక్రమ కేసులు బనాయించడానికి ప్రయత్నం చేసినా, కార్యకర్తలను భయపెట్టడానికి ప్రయత్నం చేసినా, ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా చూస్తూ ఊరుకునే ప్రశ్న లేదు. చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడమే కాకుండా రేపు ఎన్నికల్లో మీ సంగతి తేల్చి ఓడించి మేము అధికారానికి వచ్చిన తర్వాత మా కార్యకర్తలనే కాదు ప్రతి ఒక్క పౌరుడికి కూడా మేము రక్షణ కల్పిస్తాం, పార్టీలతో సంబంధం లేకుండా. పత్తిపాడు నియోజకవర్గంలో కార్యాలయం ప్రారంభోత్సవమే కాకుండా జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీ గుర్తును కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ ఆశయాలు ప్రజలందరికీ తెలిసే విధంగా పవన్ కళ్యాణ్కి తోడుండి పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే మా లక్ష్యంగా జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులు కూడా ముక్తఖండంతో చేయడం జరుగుతుంది. గుంటూరు జిల్లాలో పత్తిపాడు నియోజకవర్గ కార్యాలయం మరి కాసేపట్లో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానుంది. ఈ కార్యక్రమానికి కూడా వేలాదిగా జన సైనికులు కూడా
తరలి రావడం జరిగింది. అదేవిధంగా గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ జెండాల ఆవిష్కరణ కూడా ప్రారంభం కానుంది. సమాచారం అందించినందుకు జనం గోడు వినడానికి, జనం తోడు అనడానికి, జనం వైపు అడుగేసిన సేన జనసేన.